ప్రజా టీవీ తెలుగు న్యూస్. ఎల్లనూరు మండలం, అనంతపురం జిల్లా, ఎస్సీ కాన్స్టిట్యూషన్. గత సంవత్సరం డిసెంబర్ 24, 2024లో ఈ శ్మశానాన్ని కేటాయించినారు కదా ప్రభుత్వం. ఎంత కేటాయించింది, మీరు ఎంత కావాలనుకుంటున్నారు? ఎక్కడ కేటాయించింది సార్? ఎక్కడ కేటాయించలేదు. 2024 డిసెంబర్ 3వ తారీఖు ఎమ్మెల్యే గారి సమక్షంలో ఎంఆర్ఓ గారికి అర్జీ చేయడం జరిగింది. యాక్చువల్గా అది 69B లో 2 ఎకరాల 51 సెంట్ ఉంది. ఆల్రెడీ వైసీపీ గవర్నమెంట్ లో 2022 10వ నెల 2022 సంవత్సరంలో మాకు ఒక ఎండోర్స్మెంట్ ఇష్యూ చేసినారు. గత 100 సంవత్సరాలుగా ఇది ఎస్సీ శ్మశానం ఉపయోగించుకుంటున్నారు. ఇది వరకు ఎలా ఉపయోగించుకుంటున్నారు, ఇప్పుడు కూడా అదే విధంగా ఉపయోగించుకోవచ్చు అని చెప్పి మాకు ఎండోర్స్మెంట్ ఇచ్చినారు. కానీ తర్వాత మళ్ళా వాళ్ళు ఏం చేశారంటే, అక్కడ ఎండోర్స్మెంట్ ఇష్యూ చేసినారు ఒకటి, ఇక్కడ మాత్రం మాకు ఆన్లైన్ లో ఓన్లీ 42 సెంట్లు మాత్రమే మాకు ఇచ్చినట్టు ఆధారాలు ఉన్నాయి. మీకు పూర్తిగా ఎన్ని ఎకరాలు? ఇది పూర్తిగా అంటే దగ్గర 3 ఎకరాలు దగ్గర ఉంది. 3 ఎకరాలు ఇది 69 కూడా ఉంది. సర్వే నెంబర్ 69లో 42 సెంట్లు ఏమో ఉన్నాయి. 96లో 42 సెంట్లు ఉంది. 69Bలో 2 ఎకరాల 51 సెంట్ ఉంది. మొత్తం ఎంత? మొత్తం అంతా మాకు అవసరం లేదండి. కాకపోతే అట్లీస్ట్ కనీసం మాకు 50 కుటుంబాల నుంచి 60 కుటుంబాల వరకు ఉన్నాయి. ఇప్పుడు ఇంకా పెరుగుతాయి. ఇంకా జరగబోయే రోజుల్లో ఇంకా కుటుంబాలు పెరిగే అవకాశం ఉంది. కాబట్టి అట్లీస్ట్ మాకు 1 ఎకరాన్న మాకు ఇస్తారని మేము ఇన్ని రోజులు ఎప్పుడు 2022 నుంచి ఫైట్ చేసాం. అప్పుడు గతంలో యాక్చువల్ గా వీళ్ళు ఎప్పటి నుంచో ఉన్నది, వీళ్ళు కావాలనే ఉద్దేశంగా దీన్ని ఇసుక మాఫియా కోసం ఇసుక అమ్ముకోవాలనో లేకుంటే ఇంకోటో అని చెప్పి దౌర్జన్యంగా శవాలను కూడా అసలు బూడ్చిపెట్టిన శవాలు కూడా లేపి ఇది చేసినారు. కానీ ఆ తర్వాత మేము చాలా ఫైట్ చేసాము. కానీ మాకైతే న్యాయం జరగలేదు. యాక్చువల్ గా మన నారా లోకేష్ గారు యుగలం పాదయాత్రలో కూడా కోడుమూర్తి ఎస్సీ శ్మశానాన్ని ఆక్యుపై చేసినారు వైసీపీ నాయకులని ఆయన నోటి ముందు చెప్పారు. కానీ ఇప్పటి వరకు కూడా దాన్ని నేను అర్జీ ఇచ్చాను. మరి అధికారులు మాత్రం ఏ విధంగా కూడా స్పందించలేదు. నారా చంద్రబాబు నాయుడు గారు కూడా ఇదే మాట చెప్పారు. ఎస్సీ శ్మశానం ఎంఆర్ఓ గారు మేము మామూలుగా 2024 డిసెంబర్ 3వ తేదీ మేము అర్జీ ఇస్తే ఎల్లనూరులోనే ఆ గ్రీవెన్స్ లో ఇచ్చిన అర్జీని ఏం చేసినారంటే ఇమీడియట్లీ ఎక్కువ రోజులు ఉండకూడదు అని చెప్పేసి ఊరికి క్లోజ్ చేసినారు. అంతే. మాకైతే ఎక్కడ న్యాయం చేయలేదు. ఓన్లీ 42 సెంట్లు మాత్రం ఆన్లైన్ లో ఉంది. మాకు ఇంకొక 42 సెంట్లు మాకు అట్లీస్ట్ కనీసం అంటే ఇంకొక 42 సెంట్లు లేదంటే 1.5 ఎకరా కానీ 1 ఎకరాన్న ఉండాలి. మాకు 1 ఎకరాన్న ఉంటే చాలు. దీంట్లో నామదారులు, మోడోళ్ళు, వేరే ఊరోళ్ళు కూడా ఇక్కడ ఉన్నారు. వాళ్ళందరికీ ఇప్పుడు శ్మశానం కదా, ఏదో మాకు ఇక్కడ అని హద్దులు ఏర్పాటు చేసుకుంటారు అన్నట్టు. అదే విధంగా కావాలనే ఉద్దేశంతో మేము వాళ్ళకు అధికారుల దృష్టికి తీసుకెళ్ళినా ఎవరు పట్టించుకోవట్లేదు. ఇప్పటివరకు అయితే పట్టించుకోలేదు. ఈ తెలుగుదేశం గవర్నమెంట్ లో మేము ఒకసారి మళ్ళీ ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్లడానికి ప్రయత్నిస్తున్నాము. ఒకవేళ ఆ ఎమ్మెల్యే గారు ఎలా స్పందిస్తారో చూడాలి. దీంతో పాటు మాకు వీలైతే మాకు యాక్చువల్ గా నారా లోకేష్ గారు కూడా దీనిపైన చర్యలు తీసుకుంటాము మాకు ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్నారు. కానీ ఆయన ఒకవేళ మర్చిపోయి ఉండొచ్చు. మేము కూడా ఆయన దృష్టికి తీసుకెళ్లలేదు. మేము తప్పుపట్టదలుచుకోలేదు. దయచేసి మా మీద దయ ఉంచి చంద్రబాబు నాయుడు గారు కానీ లేదా నారా లోకేష్ సార్ గారు కానీ ఎలాగైనా ఎవరో ఒకరు మాకు మీరు చొరవ తీసుకొని మాకు ఎలాగైనా ఎకరా కానీ ఎకరన్నర కానీ మాకు ఎస్సీ శ్మశానంకై ఆ భూమిని కేటాయించాలని మేము మనవి చేసుకుంటున్నాము. ఇంకొకటి అండి, గతంలో మీరు ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్లారు ఈ విషయాన్ని? గతంలో వైసీపీ గవర్నమెంట్ లో ఎమ్మెల్యే గారి దృష్టికి ఎన్నోసార్లు మేము అర్జీలు ఇచ్చుకున్న స్పందనలో లాస్ట్ కు ఆర్డీఓ సారు, ఆయన పేరు మాధవరావు ఏదో సంథింగ్ నేమ్ నాకు గుర్తుకు లేదు, ఆర్డీఓ సార్ ఆయన 1 ఎకరా 25 సెంట్లు మాకు ఫైనల్ చేస్తామని మన ఎంఆర్ఓ గారు రామాదేవి మేడం గారిని పిలిపించి ఆర్డీఓ ఆఫీస్ లోనే ఫైనల్ చేశారు. మీకు ఓకేనా, ఇంతవరకు అయితే సరేనా, 1 ఎకరా 25 సెంట్లు ఇస్తాం ఓకేనా అని చెప్తే ఓకేలే సార్ మాకు 1 ఎకరా 25 సెంట్లను మాకు చాలా సంతోషం మాకు అన్నాము. కానీ ఎంఆర్ఓ గారు అక్కడ ఒప్పుకొని ఇక్కడికి వచ్చి ఆఫీస్కి వచ్చి మాకు అలా ఇవ్వలేదు. ఓన్లీ 42 సెంట్లు మాత్రమే ఇచ్చారు. ఏమంటే అది పట్టా భూమి అది ఇది అంటారు. వాళ్ళే ఇచ్చారు. 100 సంవత్సరాలుగా అది ఎస్సీ శ్మశానానికై కేటాయించడం అయినది అని చెప్పి వాళ్ళే ఇచ్చారు. వాళ్ళే డిసైడ్ చేశారు. అంటే మీకు 100 సంవత్సరాలు ఉందని మీకు పత్రాలు ఏమైనా ఉన్నాయా? పత్రాలు ఎక్కడా లేవు. ఆల్రెడీ వాళ్ళు ఎంక్వైరీ చేశారు. ఈ భూమిలో ఎప్పుడు 100 సంవత్సరాల కిందట, ఇప్పుడు మా నాన్నకు 75-80 సంవత్సరాలు ఉన్నాయి. మా నాన్న
పుట్టక ముందు నుంచి కూడా ఇది శ్మశానమే మా అబ్బగారి కాలంలో కూడా. మేమే కాదు, ఊర్లో ఉన్నారు కదంగా పెద్దవాళ్ళు ఉన్నారు, 80 సంవత్సరాల వాళ్ళు ఉన్నారు, దాదాపు 75-80 సంవత్సరాల వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఇదే మాట అంటున్నారు ఎప్పటి నుంచో. కానీ ఎంఆర్ఓ గారు కూడా క్షేత్ర స్థాయిలో పరిశీలించి వాళ్ళే ఒక ఎండోర్స్మెంట్ ఇష్యూ చేశారు. అది ఆన్లైన్ లో కూడా ఉంది. ఆ అర్జీ నెంబర్ కూడా నా దగ్గర ఉంది సార్. కాబట్టి మీకు కావాల్సిన ఎండోర్స్మెంట్ కాపీ ఇస్తాను, మీకు కావాల్సింటే అది వాళ్ళు ఆన్లైన్ లో ఏం అర్జీ పెట్టినారు. ఇప్పుడు 100 సంవత్సరాల నుంచి ఇక్కడే శ్మశానం, ఎస్సీ శ్మశానంపై కేటాయించడం అనేది డిసైడ్ ఎండోర్స్మెంట్ కూడా ఇచ్చారు, ఆన్లైన్ లో ఇచ్చారు, ఒకటి సాఫ్ట్ కాపీ కూడా ఇచ్చారు, మా చేతికి ఇచ్చారు. కానీ మేము దానికి ఒప్పుకోలేదు. ఒప్పుకోకపోగా వాళ్ళు ఇంకా మాకు పెంచుతారేమో అనుకుంటే ఇంతవరకు అయితే పెంచలేదు, అలానే ఉంది. కానీ దౌర్జన్యాలు అయితే ఎక్కువ జరిగినాయి పోయిన గత ప్రభుత్వంలో. మరి మా ఇప్పుడు ఈ టీడీపీ ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో తెలియదు. ఇంతవరకు అయితే మేము ఎమ్మెల్యే గారు కానీ ఏరే వేల దృష్టికి అయితే తీసుకెళ్లేదు. ఎంఆర్ఓ గారి దృష్టికి అయితే గత రాజా సార్ దృష్టిలో దాదాపు 3-4 సార్లు పోయి అర్జీ ఇచ్చాము, చెప్పుకున్నాము. నేను చూస్తాను ఇంతవరకు అయితే చూసిన పాపనైతే పోలేదు. ఇక నుంచి అయినా వాళ్ళు స్పందిస్తారేమో అనే ఉద్దేశంతో మేము మీకు చెప్పుకోగలుగుతున్నాం. దయచేసి మా మెసేజ్ ఏంటంటే, దయచేసి మనం ఎక్కడ ఉన్నా, ఎలా ఉన్నా, ఏ ఊర్లో ఉన్నా, లాస్ట్ కు ఈ ఊరికి వచ్చి, మా ఊరు వాళ్ళు అనేవాళ్ళు ఈ ఊరికి వచ్చి ఈ ఊర్లోనే భూతాపితం చేస్తున్నారు. ఇక్కడ శ్మశానాన్ని మేము ఖననం చేస్తున్నాం. అందుకోసము ఈ జనాలు ఎక్కువ ఉన్నారు. దయచేసి మాకు 1.5 ఎకరా గాని, ఎకరా పైన ఎంత ఇచ్చినా మాకు సంతోషమే. మాకు ఎస్సీ శ్మశానంకై కేటాయించాలని, అదే విధంగా ఎస్సీ శ్మశానం అని ఆన్లైన్ లో కూడా పెట్టాలని మాకు నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ గారు కానీ, మా ఎమ్మెల్యే సింగల్మల్ల కాన్స్టిట్యూషన్ ఎమ్మెల్యే గారు బండారు శ్రావణశ్రీ గారు కానీ మేము మనవి చేసుకుంటాం సార్. ఇంకొకటి అండి, ఇప్పుడు శ్మశాన వాటికి పక్క పొలాలు వాళ్ళు ఏ విధంగా మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు? వాళ్ళ వల్ల మీకేం టార్చర్ ఏం లేదా? పక్క పొలాలు అయితే ఎవరు ఏం మనల్ని ఇబ్బంది పెట్టలే. ఈ పొలం మాదే అని అయితే దౌర్జన్యానికి వచ్చినారు. లాస్ట్ టైం మా పెదనాన్న ఇప్పుడు 2022 సెప్టెంబర్ 10వ తేదీ మా పెదనాన్న చనిపోతే తీసుకొస్తే ఇక్కడ శవాన్ని బూడ్చినలేదు. అక్కడ నుంచి మేము స్టార్ట్ చేసాం. ఇప్పటి వరకు అయితే మా ప్రాబ్లం అయితే సాల్వ్ కాలేదు. ఎంఆర్ఓ గారికి మీరు కంప్లైంట్ ఇవ్వాల్సింది 100 సార్లు ఇచ్చాం సార్. ఒక్కసారి కనీసం అన్నా ఒక 10 సార్లు ఇచ్చాము. ఎంఆర్ఓ గారు వచ్చారు, పేపర్ స్టేట్మెంట్ తీసుకున్నారు, తర్వాత ఆర్డీఓ గారు పేపర్ స్టేట్మెంట్ తీసుకున్నారు. మన కలెక్టర్ ఆఫీస్ లో స్పందనలు ఇచ్చినది కూడా మా దగ్గర పేపర్ స్టేట్మెంట్